114వ శ్లోకము. తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమ ప్రభా మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణి. ఈ శ్లోకంలోని మొదటి నామము తాంబూలపూరితముఖీ. ఇది 559వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తాంబూలపూరితముఖీయాయ నమః అని చెప్పాలి. తాంబూలముచే, పూరిత అంటే నిండియున్న, ముఖి అంటే నోరు గలది. ఈ తాంబూలపూరితముఖి నామము నుండి నిఖిలేశ్వరి నామం వరకు ధ్యానంలో భావన చేసుకునేందుకు అమ్మవారి మరికొన్ని లక్షణాలను మళ్ళీ చెప్పడం జరుగుతుంది. తాంబూల చర్వణం కేవలం పెదవులు ఎర్రగా ఉన్నాయి చూడండి అని చెప్పడం కోసం వేసే కృత్రిమ రసాయనపు పూతలు. అంటే పెదవుల రంగు లాంటిది కాదు. పెదవుల రంగు వల్ల పెదవుల చర్మం దెబ్బతినే అవకాశం కూడా ఉంది. కానీ తాంబూల చర్వణం వలన ఈ క్రింది తెలిపిన ఎన్నో లాభాలు ఉన్నాయి. 1. జీర్ణశక్తి పెరుగుతుంది. 2. సున్నము ఘాటుకు సూక్ష్మజీవులకు కారకమయ్యే మలిన దుర్గంధాలు నశిస్తాయి. 3. చుట్టుప్రక్కల చక్కని పరిమళం వెదజల్లుతుంది. వ్యక్తులకు పరిసరాలకు ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది. 4. దంతాలకు చిగుళ్లకు గట్టిదనాన్ని చేకూరుస్తుంది. 5. అనురాగ సంకేతమైన అరుణారుణ కాంతుల్ని ప్రసారం చేస్తుంది. 6. ఆకర్షణను అందాన్ని చేకూరుస్తుంది. తాంబూలము చేత నిండి పండిన ముఖము అంటే నోరు కలది అని ఈ నామానికి అర్థము. దాడిమీ కుసుమ ప్రభా. ఇది 560వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దాడిమీ కుసుమ ప్రభాయై నమః అని చెప్పాలి. దాడిమి అంటే దానిమ్మ, కుసుమ అంటే పువ్వు యొక్క, ప్రభ అంటే చక్కని అరుణవర్ణ వికాసము కలది. ప్రకృతిలోని పుష్పాలకు స్త్రీలకు చక్కని సమన్వయము, సామ్యము ఉంది. సుకుమార సౌమ్య గుణాలకు, పరిమళానికి, సౌందర్యానికి, మాధుర్యానికి, వంశాభివృద్ధికి, ఆరాధనకు, అర్చనకు, అనురాగానికి, వికాసానికి ఇలా ఎన్నో గుణాల్లో పుష్పాలకు స్త్రీలకు సామ్యం ఉంది. అయితే మళ్ళీ ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. దాడిమీ పుష్పము చాలా రమణీయంగా అరుణారుణ వర్ణంలో శోభాయమానంగా ఉంటుంది. సర్వారుణ అయిన అమ్మవారి తేజఃప్రభ, 100కి 100 పాలు దానిమ్మ పువ్వు ప్రభ ఒకే రకంగా ఉంటాయి. ఈ పువ్వు ఇచ్చే పళ్ళు నిండగా దృఢంగా ఉండి వాటిలోని బీజాలు గింజలు చక్కని ఆరోగ్యాన్ని, పళ్ళ చిగుళ్లకు గట్టిదనాన్ని, శోభను చేకూరుస్తాయి. ఇంతకు పూర్వం చెప్పిన తాంబూల పూరిత ముఖి నామానికి ఈ నామం అనుబంధంగా ఉండి ఈ 2 నామాలు అమ్మవారి అరుణారుణ ప్రభకు పరిపూర్ణ వికాసానికి దోహదపరుస్తాయి. దానిమ్మ పువ్వు ప్రభతో విరాజిల్లున్నది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము మృగాక్షి. ఇది 561వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మృగాక్ష్యై నమః అని చెప్పాలి. మృగ అంటే లేడి, అక్షి అంటే కన్నుల వంటి కన్నులు కలది. మృగము అంటే జంతువు అనే అర్థమే కాకుండా ప్రత్యేకంగా లేడి అనే అర్థం కూడా ఉంది. లేడి కన్నులు చైతన్యవంతంగాను, విశాలంగాను, అందంగాను, ఆకర్షణీయంగాను, అమాయకంగాను ఒక విధమైన జాగృతి లక్షణంతోనే ఉంటాయి. ఈ లక్షణాలన్నీ అమ్మవారి కళ్ళకు ఉంటాయి. మృగం అంటే వెదకుట అనే అర్థం కూడా ఉంది. అక్షి అంటే కన్ను కాబట్టి మృగాక్షి అంటే వెతుకుతూ ఉండే కన్నులు కలది అని అర్థము. ఈ వెదకటాన్ని ఎన్నో అర్థాలు చెప్పుకోవచ్చు. 1. ఆపదలో ఉన్న తన బిడ్డలైన జీవులను కాపాడటం కోసం వెదికే కళ్ళు అవ్వచ్చు. తనను పూర్తిగా నమ్మి శరణాగతులైన ఆరాధించే భక్తుల్ని వెదికే కళ్ళు కావచ్చు. శిష్టులైన వారిని ఇబ్బంది పెట్టే దుష్టులను వెదికే కళ్ళు కావచ్చు. యావత్ సృష్టిలోని సూక్ష్మాతి సూక్ష్మంగా అంతర్లీనంగా ఉండే సర్వంతర్యామి అయిన ఈశ్వరుణ్ణి వెదికే కళ్ళు కావచ్చు. జ్యోతిష్ శాస్త్రంలో మకర రాశికి మృగము సంకేతము. మృగంతో సూచింపబడే మకర రాశిని అక్షులుగా అంటే కన్నులుగా గలది అని మృగాక్షి సమాసానికి అర్థం చెప్పుకోవచ్చు. మకర రాశి కన్నులను సూచించాలంటే ఆ రాశి ద్వితీయ భావం అవ్వాలి, అంటే ధనుస్సు లగ్నం అవ్వాలి. కుండలిని యోగానికి ప్రారంభ చక్రాలను మూలాధారానికి సంబంధించిన మూలా నక్షత్రంతోనే ధనురాశి ప్రారంభమవుతుంది.
ఈ రాశిని లగ్నముగా కలిగినది అమ్మవారు. ఈ ధనురాశి శుభాన్ని, పూర్వ పుణ్యాన్ని, ఉపదేశాన్ని, మోక్షాన్ని, దూర ప్రయాణాన్ని, జన్మకారక జనక లక్షణాన్ని కూడా సూచిస్తుంది. ఈ లక్షణాలన్నీ అమ్మవారికి ఉన్నాయి. మృగపదము మార్గాన్ని కూడా సూచిస్తుంది. కృతి కీర్తన అయినట్లు, స్మృతి స్మార్త అయినట్టు అన్నమాట. మృగాక్షి అంటే మార్గాన్ని సూచించే కన్నులు కలది అని అర్థం వస్తుంది. కాబట్టి జీవితంలో ఆచరించవలసిన పద్ధతులను, మార్గాలను, ధ్యేయాలను సూచించే కన్నులు కలది అమ్మవారు. అంటే అమ్మవారు అందరికీ మార్గనిర్దేశకురాలన్నమాట. 1 ఆడలేడి కన్నులకు ఉండే లక్షణాలు కళ్ళు గలది. 2 శిష్టులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, సృష్టిలోని సర్వంతర్యామిని వెదుకుచుండు కళ్ళు కలది. 3 పూర్వపుణ్య శుభ లక్షణాలను సూచించే ధనురాశిని లగ్నముగా కలిగినది. 4 సృష్టిలోని జీవులకు జీవిత ధ్యేయాలను సూచించే కన్నులు గల మార్గదేశకురాలు అని ఈ 4 ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. తర్వాతి నామము మోహిని. ఇది 562వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మోహిన్యై నమః అని చెప్పాలి. మోహిని అంటే మోహమును కలిగించినది. మోహము అంటే భ్రమ. జరగవలసిన సృష్టి కార్యానికి ఊరికే సహకరించమంటే జీవులు సహకరించరు. తమకి ఏదైనా ప్రతిఫలం దక్కితే కానీ సృష్టి కార్యానికి జీవులు సహకరించరని దేవునికి తెలుసు. అందువల్ల కామ పరితృప్తిని ఎరవేసి జీవుల చేత తన సృష్టి కార్యాన్ని జరుపుకుంటున్నప్పుడు సృష్టికార్య నిర్వహణలో కలిగే కామ పరితృప్తిని మోహము అనవచ్చును. అలాగే ఆకలికి రుచి మోహం అవుతుంది. అంటే ఏ పనిని మన చేత చేయించుకోవాలన్నా లంచముగా లేదా ఎరగా ఏదో పెట్టినట్లు అనిపించి చేయడాన్ని మోహపెట్టడము అనవచ్చును. ఇలా మోహపెట్టి తన పని చేయించుకునేది కాబట్టి అమ్మవారు మోహిని. గడ్డి యొక్క రసాయన శాస్త్రం తెలిస్తే గొడ్డు దానిని తినకపోవచ్చు. అందుకని ఆ గడ్డిని చూడంగానే నచ్చి తినేయాలన్న ఆకర్షణ గడ్డిలో గొడ్డుకు కనబడేలా చేస్తుంది అమ్మవారు. తౌడు కుడితి కూడా అలాంటివే. మనం వాటిని తినమన్నా తినవు, త్రాగమన్నా త్రాగవు. మనం తినాల్సిన వాటి మీద మనకు మోహం కలగజేస్తుంది. ఈ మోహము అవధులు దాటితే వ్యామోహానికి దారి తీస్తుంది. అప్పుడు తినవలసినవి మితిమీరి తినడము, త్రాగవలసినవి మితిమీరి త్రాగడము, అవకరమైన రుచులతో వాటిని రకరకాలుగా భ్రష్టు పట్టించడం చేస్తాము. అవధులు దాటి అలా ప్రవర్తించడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. కమలాక్ష నిషేవిత నామంలో చెప్పినట్లు అమృతాన్ని దేవదానవులకు పంచడానికి విష్ణుమూర్తి జగన్మోహిని రూపాన్ని దాల్చాడు కదా. ఆ రూపం దానవులను విపరీతమైన మోహంలో పడేసింది. తత్ఫలితంగా అమృతము అమరుల పాలైంది. మోహనము అంటే ఏదో మనకు దక్కుతుందని మనలను భ్రమ పెట్టడం కాదు. మోహనం అంటే మాయ అని కూడా చెప్పుకోవచ్చును. కాబట్టి ఈ మోహనానికి బీజాక్షరము మాయా బీజమైన హ్రీం అవుతుంది. ఈ హ్రీంలో హకార, రకారము, ఈంకారాలు ఉంటాయి. ఇవి వరుసగా విశ్వాసాన్ని, నాదాన్ని, శక్తిని సూచిస్తాయి. ఈ ఈశ్వరుడుకు కనబడకుండా పంచభూతాలే కనబడేట్లు చేయడం కూడా అమ్మవారి మోహన ప్రక్రియ కిందికే వస్తుంది. మోహనమును కలగజేయునదని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము ముఖ్య. ఇది 563వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ముఖ్యాయై నమః అని చెప్పాలి. ముఖ్య అంటే ముఖ్యమైనది, ముఖ సంబంధమైన వాగ్దేవి. అగ్రగణ్య నామం ఎలాంటిదో ఈ నామం కూడా అలాంటి అర్థం గల నామమే. ముఖ్యంగా ముఖము నుండి పనిచేస్తుంది కాబట్టి అమ్మవారు ముఖ్య ప్రధానంగా అమ్మవారు వాగ్దేవి. వాక్ప్రపంచానికి ఎలా ప్రథమురాలో ముఖ్యమో భౌతిక ప్రపంచానికి కూడా అలాగే ముఖ్యమైనది. భౌతిక లోకానికి ముందు వెలుగు లోకము, దానికి ముందు నాదలోకము ఉంటాయి. నాదంలోంచి యావత్ ప్రపంచము ఉద్భవించింది కాబట్టి ఆ నాదం ముఖం నుండి వ్యక్తమయ్యేది కాబట్టి అమ్మవారు వాగ్దేవిత కాబట్టి అమ్మవారికి ముఖ్య అనే నామము బిరుదు నామముగా వచ్చింది. ముఖ్యురాలు, ముఖ సంబంధమైనది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చును. ఈ శ్లోకంలోని తర్వాతి నామము మృడాని. ఇది 564వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు
మృడాన్యై నమః అని చెప్పాలి. మృడుడంటే శివుడని అర్థం. 211వ నామం అయిన మృడప్రియ నామ వివరణ ఇక్కడ మళ్ళీ చదువుకోవచ్చును. మృత్యువుకు పైన ఎరుగున్నవాడు కాబట్టి శివుణ్ణి మృడు అన్నారు. భౌతిక ప్రపంచం అంతా తనలోకి లీనమైపోయి దానికి అతీతంగా సాక్షిభూతుడుగా పైన ఉన్నవాడు కాబట్టి సదాశివుడు మృడుడంటారు. ఈ మృడుని ఇల్లాలు కాబట్టి అమ్మవారిని మృడాని అన్నారు. మృడుని పత్ని అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము ఇది 565వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మిత్రరూపిణ్యై నమః అని చెప్పాలి. మిత్ర అంటే మిత్రుని, రూపిణి అంటే రూపముగా ఉండునది. తూర్పున ఉదయిస్తూ ఉండే సూర్యుణ్ణి మిత్రుడు అంటారు. మితి అంటే కొలత అని అర్థము. కొలతకు సంబంధించిన మీటరు అనే ఆంగ్ల పదం కూడా మిత్ర పదం నుండి వచ్చి ఉండాలి. మిత్రుడు మనలోకి కొలతకు సంబంధించిన ప్రజ్ఞ. సాధారణంగా సూర్యోదయంతోనే ప్రతిరోజు కాలాన్ని లెక్కించడం ప్రారంభిస్తాము. తర్వాత అన్ని కార్యక్రమాలు, సన్నివేశాలు, సంఘటనలు ఈ కాలాన్ని అనుసరించి జరుగుతాయి. అందుకే ఉదయ సూర్యుణ్ణి మిత్రుడన్నారు. అమ్మవారు భానుమండల మధ్యస్థ ఉద్యద్భాను సహస్రాభ. ఒకేసారి ఒకే సమయంలో ఉదయిస్తున్న 1000 సూర్యుల కాంతికి సమానమైన కాంతితో విరాజిల్లునది కాబట్టి అమ్మవారిని మిత్రరూపిణి అనడం సమంజసమే. మనకు సహాయపడే వారిని, మేలు కోరే వారిని ఉపకారులని, శ్రేయోభిలాషులని అంటాము. ఈ రెండూ చేయడమే కాక మన మనస్సులో మనస్సు కలిసి మనకు సన్నిహితులుగా ఉండి మసలే వారిని స్నేహితులంటాము. స్నేహితులని, మిత్రులని కూడా అంటారు. మన జీవితంలో ఇలా మనకు తారసపడే వారి మిత్రుల రూపంలో అమ్మవారు మనల్ని ఒక కంట కనిపెడుతూ, తప్పుగా పోతుంటే సరిదిద్దుతూ, కాపాడుతూ, ఆదుకుంటూ, కష్టసుఖాలను, ఆనందాన్ని పంచుకుంటూ ఉంటుంది. కాబట్టి అమ్మవారు మిత్రరూపిణి అవుతుంది. అంటే మేలు కోరేవాడిలో మేలు కోరేది అమ్మవారు అన్నమాట. సర్వలోకాలకు తన వెలుగును, శక్తిని వెదజల్లి జీవన కారకుడయ్యేవాడు కాబట్టి సూర్యుణ్ణి లోక బాంధవుడని కూడా అంటారు. సూర్యునికి వెలుగుల శక్తినిచ్చేది అమ్మవారి కుడికంటి కనికరమే కాబట్టి అమ్మవారే ఆ మిత్రరూపిణి. 1 మిత్రుడని పిలువబడే ఉదయ సూర్యుని రూపముగా ఉన్నది. 2 ఉదయ సూర్యుని వలె అరుణకాంతులు విరజిమ్ము రూపము గలది. 3 మిత్రులుగా జీవులతో సాన్నిహిత్య రూపము గలది. 4 సర్వలోక బాంధవుని తన కంటి రూపముగా గలది అని ఈ నామానికి ఈ 4 అర్థాలు చెప్పుకోవచ్చును.